ప్రపంచంలో ఎంతో మంది దేశాధినేతలు, దేశ అధ్యక్షులు ఉన్న వారిలో కొందరు దేశాలతో సంబంధం లేకుండా పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో అత్యధికులు మంచి కంటే కూడా విపరీత తీరుతోనే అందరినీ ఆకర్షిస్తూ ప్రపంచవ్యాప్తంగా అందరి నోట నానుతూ ఉంటారు. ఈ కోవలోకే వస్తారు ప్రపంచానికి పెద్దన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి నిమిషం ఖాళీ లేకుండా అదే పనిగా సంచలన నిర్ణయాలు తీసుకోవటం, తనకు నచ్చని వారిని టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటి వరకు ఎన్నో సంచలన నిర్ణయాల్ని తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు $1 నాణ్యం మీద ట్రంప్ తన ముఖంతో కూడిన కరెన్సీని ప్రింట్ చేసుకునేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించిన నమూనా విడుదలైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అమెరికా 250వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాణాన్ని తీసుకురావాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ చిత్రం ఉన్న నాణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ నాణాన్ని ముద్రించాలని డిసైడ్ చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన నమూనా మాదిరినే ఉంటుందా లేక మార్పులు చోటు చేసుకుంటాయా అన్న దానిపై స్పష్టత రావాల్సిన పరిస్థితి. ఇటీవల విడుదలైన ట్రంప్ ముఖంతో కూడిన నాణ్యం నకిలీగా భావించారు. కానీ ట్రంప్ ఫేస్తో $1 నాణాన్ని తీసుకువస్తున్నట్లుగా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొనడంతో అందరూ ఇప్పుడు ట్రంప్ ముఖంతో ఉండే నాణ్యం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ నాణ్యం కింది భాగంలో మనం నమ్మే దేవుడి సాక్షిగా పదాలు, పై భాగంలో పోరాడు 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 అనే పదాలు ఉన్నాయి. ఇక మరోవైపు 1776 నుంచి 2026 సంవత్సరానికి ప్రింట్ చేయడం, దీనిపై ట్రంప్ ముఖం ఉండేలా సిద్ధం చేశారు. అయితే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న నాణాన్ని తయారు చేస్తారా, మార్పులు చేస్తారా అన్న దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ అంశం వివాదంగా మారుతుంది. అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుత పదవిలో ఉన్న అధ్యక్షుడి లేదంటే ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని ప్రింట్ చేయడం చట్టవిరుద్ధంగా పేర్కొంటున్నారు. మరణించిన 2 ఏళ్ల తర్వాతే ప్రింట్ చేసే వీలుందని చెప్తున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1926లో అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరించిన కల్విన్ కూల్గిట్ పేరును ప్రస్తావించారు. అమెరికా దేశ చరిత్రలో పదవిలో ఉండగానే నాణ్యంపై ఆయన చోటు దక్కించుకున్న రికార్డు ఉంది. ట్రంప్ కారణంగా ఆ రికార్డు బ్రేక్ కానుంది. మొత్తంగా అమెరికా కరెన్సీపై తన బొమ్మ వేయించుకోవాలని తప్పిస్తున్న ట్రంప్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొసమెరుపు ఏమిటంటే సరిగ్గా 100 ఏళ్ల తర్వాత అమెరికాలో సేమ్ సీన్ తెర మీదకు రావడం విశేషం.